వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. నేను కొత్తగా ఆ ఛానల్ వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి అదితో ఎగ్ వైట్తో టీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా రుచికరమైన టీమ్ తయారవుతుంది. ఎగ్ వైట్తో చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, మీరే చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ వైట్ తీసుకొని నేను 3 eggs తీసుకున్నాను. 3 eggs తీసుకొని పగలగొట్టుకొని వైట్ పక్కన పెట్టున్నాను. ఆ వైట్ తీసుకొని బాగా బీటర్తో కానీ విక్సర్తో కానీ బాగా బీట్ చేయాలి. ఎంత బీట్ చేస్తే అంత పఫీగా అవుతుంది. అట్లా రావాలి, టీమీ చెచ్చేదా రావాలి. దాని తర్వాత ఎసెన్స్, నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మళ్ళీ హనీతో వేస్తున్నాను. నేను మీకు ఇష్టమైతే లెమన్తో కొంచెం యాడ్ చేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయాలి. హనీతో మీకు ఇష్టమైతే వేసుకొని, లేదంటే స్కిప్ చేయండి. బాగా బీట్ చేయాలి. మనము ఐసింగ్ విప్పింగ్ క్రీమ్ మీద ఎట్లా బీట్ చేస్తామో అట్లా బీట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం చుర్ర ఎత్తుంటూ బీట్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్తో దానిలో యాడ్ చేశాను. చుర్రని దాన్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు బాగా తగులుతుంది. బాగా బీట్ చేయాలి, బాగా తిట్టుగా వచ్చేయాలి. అంతసేపు బీట్ చేయాలి, తిట్టుగా వచ్చేదాకా బీట్ చేయాలి. మనం విప్పింగ్ క్రీమ్ ఎట్లా అయితే బీట్ చేస్తామో అంత తిక్కుగా వస్తుంది. చూడండి, కొంచెం యాడ్ చేస్తుంటూ బీట్ చేస్తాను. ఒకేసారి వేస్తున్నాను. బాగా బీట్ చేసిన తర్వాత నేను ఎలా ఉందో చేతి పైన వేసి చూపెడతాను. చూడండి, ఆ తిక్కుగా పీచ్ వచ్చిన తర్వాత కేక్ పైన అప్లై చేస్తున్నా నేను. చూడండి, అట్లా కేక్ పైన అప్లై చేస్తున్నా. చూడండి ఎంత బాగా వస్తుందో. మనం విప్పింగ్ క్రీమ్ బయట తెస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో ఎగ్ వైట్తో అట్లానే వస్తుంది. చాలా టేస్టీగా వస్తుంది. షుగర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా నేను ఎగ్ వైట్తోనే చేశాను. ఎగ్ వైట్ షుగర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్ట్తో చాలా బాగుంటుంది. మీకు అది వాసనతో ఉండదు. ఎంత మనం వెనిలా ఎసెన్స్ చేస్తాం కాబట్టి మంచి స్మెల్తో ఉండదు వైట్. చూడండి ఎంత బాగుందో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చే ట్రై చేయండి.